నేను ఎవరో ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అతను ఫోన్ చేసి లేదంటే అసలు చాలా బాగా నడుస్తుంది, డబ్బులు టైంకి పడుతున్నాయి అన్నారు. కరెక్టే. మరి ఇది ఎట్లాగా బ్రోకర్ అంటే బ్రోకర్తో సంబంధం లేదండి, 4 రైతులు కలిసేసి తెచ్చుకుని వేసేస్తున్నారు, వెంటనే వాళ్ళకి డబ్బులు పడిపోతున్నాయి అన్నారు. చాలా మంచిగా ఉంది కదా, అట్లయితే మీది ఏరియా అంటే వాళ్ళ ఏరియా పేరేదో చెప్పాడు. అక్కడ మంచిగా జరుగుతుందేమో, మిగతా ఏరియాలో కూడా అట్లాగే జరుగుతుందేమో అనుకున్నాను నేను. తర్వాత వాళ్ళు ఈనాడు చూసిన తర్వాత అర్థమైంది ఏంటి, ఓహో ఇదంతా కొన్ని ఏరియాల్లో అంటే అక్కడ రాజకీయ నాయకులు రైతును దోచుకోనక్కర్లేదు అనుకున్న చోట, ఉద్యోగి దోచుకోనక్కర్లేదు అనుకున్న చోట, నిజాయితీగా ఉన్న చోట, అంతా నిజాయితీగా ఉన్న చోట జరుగుతోందండి. బాధ్యతగా చంద్రబాబు గారి సహాయం చేరుతోంది, లేదా చంద్రబాబు గారి బాధ్యత చేరుతోంది, నాదెళ్ల మనోహర్ గారి డ్యూటీ అమలవుతోంది. మిగతా చోట్ల ఈ దోపిడీ నడుస్తూనే ఉంది. కానీ ఓవరాల్గా అంటే దీని అర్థం ఏంటి సార్? ఇప్పుడు మళ్ళీ ఈ ఆర్బీకేలు తీసేసి మార్కెటింగ్ సొసైటీలు వీళ్ళ ద్వారా ధాన్యం కొనుగోలు చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందనా? అంటే ఇన్ని ఆదేశాలు ఇచ్చినా సరే ఇంకా అధికారులు దాన్ని పాటించట్లేదు అంటే ఏం చేయాలనుకుంటుంది త్వరలో? ఏం లేదండి, మళ్ళీ బ్రోకర్ల వ్యవస్థ తేవాలి. ఇప్పటికే ఈ ఏడాది బ్రోకర్ల వ్యవస్థ వల్లనే నాశనం అయ్యారు రైతులు. ప్రభుత్వం డబ్బులు ఇచ్చిన బ్రోకర్. ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలా ఏరియాల్లో ఇట్లాగే ఈ తాళని ఇదని చెప్పేసి చివరికి అక్కడేం వర్షం వచ్చేస్తుంది, తుఫాన్ అంటున్నారు. అర్జెంటుగా వాళ్ళు ఏం చేయాలి మరి? ఆ టైంలో బ్రోకర్ వస్తాడు, మరి ఏం చేస్తాం? 1500 ఇస్తాం, 1600 ఇస్తాం, 1400 ఇస్తాం అంటారు వీళ్ళు. అంటే ఇక్కడ క్వింటాక్ కాదు వాళ్ళ లెక్క. వాళ్ళు 75 కిలోలకు బస్తా కడుతుంటారు. 75 కిలోలకి ఇట్లా 1400 1500 ఇస్తామంటారు. వీళ్ళు అమ్మేసుకోవాలా? లేదు అంటే ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కౌంట్ చెప్తారు. వాడు ఏం చేస్తాడు? లారీ పట్టుకుని వస్తున్నాడు, గోతాలు వేసుకుని వస్తున్నాడు, వాడికి ఇచ్చేస్తున్నారు. వాడు ఏం చేస్తున్నాడు? డైరెక్ట్గా వాడు అమ్ముకుంటే కుదరదు, డబ్బులు పడవు. వాడు కొంతమంది ఈ పంట పండించని మిగతా రైతులు ఉంటారు కదా, వాళ్ళ పాస్బుక్లు, వాళ్ళకి సంబంధించిన క్రెడిట్ డెబిట్ కార్డులు అవన్నీ తీసుకుంటాడు. వాళ్ళకి ఒక 500 1000 ఇస్తానంటాడు. తీసుకుని వాళ్ళ పేరుతో ఇక్కడ అమ్ముతాడు, డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడగానే తీసేసుకుంటాడు. ఇది ప్రస్తుతం నడుస్తున్న తీరు. రైట్. చూద్దాం రైతు ప్రభుత్వం